హలో, అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ హౌస్ మేట్స్. ఇది ఒక తమిళ డబ్బింగ్ మూవీ. 2024 రిలీజ్ అయింది. జీ5 లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక హర్రర్ అండ్ ఫ్యాంటసీ మూవీ. ఇంకా ఈ మూవీలో మరీ అంత హర్రర్ సీన్స్ ఉండవు, కానీ కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ ఉన్నాయి. అవి చూసినట్టు మంచి ఫీల్ అనిపిస్తుంది. ఇంకా ఈ మూవీ స్టోరీలోకి వెళ్తే, హీరో కార్తిక్ తన లవర్ కోసం ఒక సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ కొంటాడు. ఆ తర్వాత హీరో కార్తిక్ తన లవర్ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి, నాకు ఫ్లాట్ ఉంది, జాబ్ ఉంది, నేను మీ అమ్మాయి ఇద్దరు కలిసి ప్రేమించుకున్నాము, నాకు మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయరా అని అడుగుతాడు అనమాట. వాళ్ళ ఫాదర్ నేను ఏమైనా దుబ్బే అంటాడు. కార్తిక్ అండ్ అను ఇద్దరు కలిసి ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు కొనుక్కున్న సెకండ్ హ్యాండ్ ఫ్లాట్కే వెళ్తారు. అక్కడికి వెళ్ళాక ఆ ఇంట్లో ఏం జరుగుతుంది, అసలు ఏమైంది అనేది ఈ మూవీ స్టోరీ అనమాట. ఈ మూవీ స్టార్టింగ్లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్తో స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత వెళ్ళే కొద్దికి అదే పాయింట్ని ఇంట్రెస్ట్గా తీసుకెళ్తారు అనమాట. కార్తిక్ అండ్ అను ఇద్దరు ఆ ఫ్లాట్కి వెళ్ళాక అక్కడ జరిగే సీన్స్ చూపిస్తారు. అవి చూడడానికి అయితే బాగానే ఉంటాయి. అండ్ అక్కడ కొన్ని హర్రర్ సీన్స్ ట్రై చేస్తారు, కానీ అవి చూడడానికి పర్లేదు, బాగానే ఉంటాయి. కానీ అంత భయంకరంగా అంత హర్రర్ సీన్స్ అన్నట్టుగా అయితే ఏం లేవు, కానీ చూడడానికి అయితే పర్లేదు, బాగానే ఉన్నాయి అన్నమాట. ఇంటర్వ్యూలో ఒక ట్విస్ట్ పెడతారు. ఆ ట్విస్ట్ చూసినప్పుడు చాలా బాగుంటుంది. సో ఆ ట్విస్ట్తోనే సెకండ్ హాఫ్ తీసుకెళ్తారనమాట. ఈ మూవీ స్టోరీకి ఆ ట్విస్టే ఒక హైలైట్. సెకండ్ హాఫ్ కూడా ఈ ట్విస్ట్ మీదే వెళ్తూ ఉంటుంది స్టోరీ. సెకండ్ హాఫ్ వచ్చేసరికి మనకు స్టోరీ అంతా తెలిసిపోతుంది. సో అక్కడ నుంచి హర్రర్ సీన్స్ అండ్ థ్రిల్లింగ్ సీన్స్ అంత ఏమి ఉండవు, కానీ అసలు స్టోరీలోకి వెళ్ళాక ఇంట్రెస్టింగ్గానే తీసుకెళ్తాడు. సీన్కి కొంచెం ఇంట్రెస్ట్గానే చూపిస్తారు అనమాట. అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుంది అనే సీన్స్ కూడా చూడడానికి బాగానే చూపిస్తారు అనమాట. అవి మంచిగా చూసినప్పుడు మంచిగా కనెక్ట్ అవుతాం కూడా. ఈ మూవీకి మెయిన్ హైలైట్ ఏంటంటే ఆ ట్విస్టే. ఆ ట్విస్ట్ తెలిసిపోతే మీకు ఆ మూవీ మీద ఇంట్రెస్ట్ పోతుంది. ఆ ట్విస్ట్ తెలియకుండా ఫ్రెష్గా ఈ మూవీ చూస్తే మీరు మంచి ఫీల్ అవుతారు. అక్కడ వచ్చే కొన్ని సీన్స్ మాత్రం మంచి ఫీల్ అనిపిస్తుంది అనమాట చూసినప్పుడు. వాళ్ళు అనుకున్న పాయింట్కి అదే స్టైల్లోనే ఒక మంచి క్లైమాక్స్ కూడా రాశారు. క్లైమాక్స్ కూడా ఒక మంచి ఫీల్ అనిపిస్తుంది. ఇంకా క్లైమాక్స్ అయితే ఒక హ్యాపీగా ఎండింగ్ చేశారు. సో అది చూసినప్పుడు మంచి ఫీల్ అనిపిస్తుంది. ఇంకా ఈ మూవీలో ఆర్టిస్ట్ వస్తే కార్తిక్ అండ్ అను వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ హైలైట్గా ఉంటుంది. ఆ తర్వాత మూవీలో ఒక మెయిన్ క్యారెక్టర్ ఉంటుంది, అదే రమేష్ అనమాట. రమేష్ క్యారెక్టర్ వచ్చేసరికి కాళీ వెంకట్ చేశారు. తన యాక్టింగ్ అండ్ పర్ఫార్మెన్స్ ఈ మూవీకి హైలైట్ అనమాట. ఎక్కువగా మెయిన్ క్యారెక్టర్ తినదే అని చెప్పొచ్చు. కొన్ని సీన్స్ అయితే తిన యాక్టింగ్ అండ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటాయి అనమాట. అండ్ ఈ మూవీలో మ్యూజిక్ కూడా పర్లేదు, బాగా ఉంటుంది. అక్కడ వచ్చి కొన్ని హర్రర్ అండ్ థ్రిల్లర్ సీన్స్కి బీజం చాలా బాగుంది. అండ్ ఈ మూవీ టెక్నికల్ చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే కంప్లీట్గా సినిమా అంతా ఒక ఫ్లాట్లోనే తెస్తారు. ఆ ఫ్లాట్లో వచ్చే సీన్స్ మాత్రం ఈ మూవీకి హైలైట్ అనమాట. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ అడర్ సీన్స్ కానీ అట్లాంటి ఏం లేవు. మీరు ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. మీరు మరీ హర్రర్ సినిమాని బాగా ఎక్స్పెక్ట్ చేస్తే కొంచెం డిసప్పాయింట్ అవుతారు. అలా కాకుండా వెరీ లో ఎక్స్పెక్టేషన్స్, ఇది ఒక నార్మల్ థ్రిల్లింగ్ సినిమా అనమాట. అక్కడ వచ్చి కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ ఎంజాయ్ చేస్తే, ఈ మూవీలో ఉన్న ట్విస్ట్ని మీరు ఎంజాయ్ చేస్తే ఈ మూవీ బాగా నచ్చుతుంది. లేదు ఇంకా మీరు ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. ఈ మూవీ జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది, తప్పకుండా చూడండి. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.